హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి వచ్చి సత్తా చాటుకున్న భామల్లో రష్మిక మందన కూడా ఒకరు. అయితే ఈ ముద్దుగుమ్మ ఏ ముహూర్తాన టాలీవుడ్ లోకి అడుగుపెట్టిందో కానీ అమ్మడి రేంజే పెరిగిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, స్టార్ హీరోల మూవీస్ లో ఛాన్సులు, ఒకే ఒక పాన్ ఇండియా సినిమాతో భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ భామ. అయితే తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా బిజీగా మారిపోయింది. తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయిన రష్మిక గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉంది. అంతేకాదు, డేట్స్ అడ్జస్ట్ అవ్వక కమిట్ అయిన కొన్ని సినిమాలను కూడా వదులుకుందట ఈ ముద్దుగుమ్మ. అంత బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో ప్రస్తుతం రెగ్యులర్ గా అభిమానులతో చాట్ చేస్తూనే ఉంటుంది. అయితే తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఆకట్టుకుంటుంది ఈ రష్మిక. ఇదిలా ఉంటే తాజాగా రష్మిక షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అదేంటి అంటే, భరించలేని నొప్పిని ఓర్చుకుంటున్నా అంటూ రష్మిక చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అసలు విషయం ఏంటి అంటే, ప్రస్తుతం రష్మిక నెలసరితో బాధపడుతుంది. అమ్మాయిలలో సహజంగా వచ్చే దీనిపై చాలా మంది అవగాహన కూడా కల్పించారు. తాజాగా రష్మిక తన ఇన్స్టా స్టోరీలో ఇలా రాసుకొచ్చింది. చాలా మంది ఆడవాళ్ళు ఋతుస్రావం వల్ల వచ్చే బాధను, నొప్పిని ఓర్చుకుంటూ ఉంటారు. హీరోయిన్స్ విషయంలో అయితే ఇది మరీ కష్టం. ఎందుకంటే ఆ నొప్పిని భరిస్తూనే సినిమా షూటింగ్స్ చేస్తూ ఉంటారు. తాజాగా రష్మిక సోషల్ మీడియాలో పీరియడ్స్ వచ్చాయి, నొప్పి బాధ ఎక్కువగా ఉంది అంటూ ఇప్పుడు ఏం చేయమంటారు అంటూ ఫ్యాన్స్ ను అడిగింది. ఎందుకు ఆప్షన్స్ కూడా ఇచ్చింది. ఒకటి, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ తినాలా, లేక ఎవరినైనా లాగి కొట్టాలా, మైండ్ ను డైవర్ట్ చేసేందుకు ఏదైనా సినిమా చూడాలా, ఇక నాలుగవది, అలాగే ఏడుస్తూ కూర్చోవాలా అని అడిగింది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏది ఏమైనా ఆడవాళ్ళకి వచ్చే ఈ పెయిన్ వల్ల కొంత రిలీఫ్నెస్ కోసం ఆడవాళ్ళకు వచ్చే ఈ పెయిన్ ఏదైతే ఉందో, మనకి నచ్చింది ఏదైనా చేసినా, లేక మనసుకి రిలీఫ్ గా అనిపించే పనులు చేసినా సరే కాస్త నొప్పి తగ్గుతుందని అనాలి. అండ్ దీనికి సంబంధించి వ్యాయామం కానీ, జాగింగ్ కానీ ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల కూడా కాస్త నొప్పి అనేది ఉపశమనం కలుగుతుందని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.